నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. ఇక ప్రజాసేవ చేయాలని కొంతమంది నాయకులు వస్తే ఇంకో కొంతమంది నాయకులు ఆ యొక్క డబ్బును దండుకొని ఆ డబ్బు మీద పాన్పును ఏర్పాటు చేసుకొని పండుకునేటువంటి లెక్క తయారైనలు కొంతమంది నాయకులు. మరి ఉత్తర తెలంగాణలో ఒక ఎమ్మెల్యేనట రోజుకు 20 లక్షల ఆమ్దాన్ని సంపాదించుకుంటున్నాడట. మరి ఈ పైసలను ఎక్కడ పెట్టుకున్నాడు? ఒక ఇల్లు సరిపోతుందా అనేది కూడా ఇప్పుడు తెలంగాణలోనైతే సంచలనమైన వార్తగా మిగిలిపోయింది. మరి ఎవరు ఎమ్మెల్యే అనేది ఇప్పుడైతే కొంచెం చర్చనీయాంశంగానే మారింది. అది ఏంటిది అంటే ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక చూసిలు కదా, ఎమ్మెల్యే ఆదాయం రోజుకు 20 లక్షలు. ఉత్తర తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్. ఆయన గల్లా పెట్టే నింపుతున్న ఇండస్ట్రియల్ వేస్టేజ్, రెవెన్యూ, పోలీస్, రవాణా అధికారుల సహకారం, ఇతర పార్టీల లీడర్లకు అందులో వాటాలు. అందుకే నోరు మెదపని నాయకులు, అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన ఇంటెలిజెన్స్ టీం అని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ప్రజాపాలన అంటే ఒక ఎమ్మెల్యే నిజంగా అంటే గెలవడానికి పాత్రులు ఎవరే అంటే ప్రజలే. ప్రజలు తమ ఓటు బ్యాంకును మీకు వేసినప్పుడు ప్రజలకు అండగా ఉండాలి. కానీ ఏదో మేము ప్రజల కోసం అన్ని చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని ఎలక్షన్ టైంలో అవి ఇవి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ ఆ కార్యక్రమాలు కేవలం అప్పటి వరకు అని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమంది నాయకులు ప్రజల కోసం సేవ చేస్తున్నారు, ఇప్పటికి కూడా ప్రజల మనిషిగానే పేరు తెచ్చుకున్నారు. కానీ కొంతమంది నాయకులు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తమ యొక్క బిజినెస్లను, తమ యొక్క డబ్బులను ఇంకా కూడా ఎక్కువగా సంపాదించుకోవడంతో ఉద్దేశంతో వచ్చింది. మరి ఉత్తర తెలంగాణకు సంబంధించి ఒక ఎమ్మెల్యే కూడా ఇలానే 20 లక్షల రూపాయల వరకు దండుకుంటున్న పరిస్థితి అయితే మనకు వెలుగులోకి వస్తుంది. మరి ఏం చేస్తాడో చూసే ప్రయత్నం చేద్దాం. ఉత్తర తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యే రోజువారీ ఆదాయం సుమారు 20 లక్షలు. ఆయనకు ఎటువంటి వ్యాపారాల నుంచి పెద్దగా ఆదాయం ఏమి సమకూరడం లేదు. కానీ ఇండస్ట్రియల్ వేస్టేజ్ ద్వారా పెద్ద మొత్తంలో సమకూరుతున్నట్లు కూడా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇక ఆ ఎమ్మెల్యేకు వేస్టేజ్ తరలించే బిజినెస్ కూడా లేదని తెలిసింది. అయితే ఆ ఇండస్ట్రియల్ వేస్టేజ్ ను ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కు స్పెషల్ ట్యాక్స్ విధించడం వల్లే సమకూరుతుందని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయనకు ట్యాక్స్ చెల్లించాక ఆ ప్రాంతం నుంచి వెహికల్స్ బయటకు వెళ్లేందుకు లీడర్లు పర్మిషన్ ఇస్తారనే చర్చ కూడా జరుగుతుంది. ఎవరైనా నిర్దేశించిన ట్యాక్స్ చెల్లించకపోతే ఆ వెహికల్ అక్కడి నుంచి బయటకు వెళ్ళనివ్వరని టాక్ కూడా నడుస్తుంది. ఈ తతంగం మొత్తం సదరు ఎమ్మెల్యే అనుచరులు, స్థానికంగా ఉన్నటువంటి పోలీసు, ట్రాన్స్పోర్ట్ సిబ్బంది సహకరిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై కొన్ని నెలలుగా నిఘా పెట్టినటువంటి ఇంటెలిజెన్స్ అధికారులు ప్రభుత్వానికి కూడా రిపోర్ట్ ఇచ్చిండు. అంతే కదా. ఈ ఎమ్మెల్యే సంగతి ఎట్లున్నాయంటే అతనికి ఇండస్ట్రియల్ వేస్టేజ్ అనేది కూడా పెద్ద మొత్తంలో లాభాలు సమకూరుతున్నట్లుగా అనేది మనకు అర్థమవుతుంది. ఆయనకు వేస్టేజ్ అనేది కూడా అంటే ఆ బిజినెస్ లేదని కూడా తెలిసింది. కానీ ఇతర ప్రాంతాలకు ఎవరైతే ఉన్నాయో ఇతర పనిచేసేటువంటి వాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళది ఇండస్ట్రియల్ వేస్టేజ్ తరలించడానికి ఒక ట్యాక్స్ అనేది నిర్దేశించింది. ఆ ట్యాక్స్ చెల్లించకపోతే ఆ వెహికల్ అనేది అక్కడ ఉంచేది ఒక ఇంచు కూడా కదలదు. ఆ కారణంగా ఏమైతుంది, ఇంచు కదలాలంటే డబ్బులు ఇవ్వాలంటే ఆ లాస్ట్కు డబ్బులు ఎక్కడికి వస్తాయి? ఈ ఎమ్మెల్యే దగ్గరికి వస్తాయి. ఈ ఎమ్మెల్యేకి ఎవరెవరు తొత్తులు? పోలీసులు తొత్తులే, రెవెన్యూలు తొత్తులే, ఇంకెవరు తొత్తులు? రవాణా శాఖ అధికారులు కూడా తొత్తులే. వీళ్ళంతా ఏం చేయాలి? అక్రమాలను అడ్డుకట్టేయాల్సినటువంటి అధికారులు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఎమ్మెల్యేకు తొత్తులుగా మారి పైసలను దండుకుంటున్నారు. ఇంకా ఈ ఎమ్మెల్యే ఎట్లుంటుందంటే సగం ఎమ్మెల్యేలకు, మిగతా సగం పంపకాలకు. ఓకే, నిత్యం వసూలు చేసే స్పెషల్ ట్యాక్స్ లో ఎమ్మెల్యే న్యాయబద్ధంగా అన్ని పార్టీల రాజకీయ నేతలకు వాటాలు ఇస్తుందని ప్రచారం ఉంది. అలాగే ఆ ప్రాంతంలోని రెవెన్యూ, పోలీసు, ట్రాన్స్పోర్ట్ స్థానికంగా పలుకుబడిన వ్యక్తుల హోదాల మేరకు నగదును పంపించే ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. అందుకే ఆ ప్రాంతంలో పార్టీల మధ్య విమర్శలు, ఆరోపణలు లేకుండా అంతా సాఫీగా జరిగిపోతుందని వినికిడి. ఆ దందాలో అందరికీ భాగస్వామ్యం ఉండడంతో ప్రశ్నించే వారే కరువయ్యారని కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత ఆవేదన వ్యక్తం చేసిన ఏమున్నది? ప్రతి ఒక్క పార్టీ నాయకునికి పోవట్టే, ప్రతి ఎమ్మెల్యేకు పోవట్టే, మంచి మంచి హై రేంజ్లు ఉన్నటువంటి హోదా కలిగినటువంటి నాయకులకు కూడా పోవట్టే. ఇక ఎక్కడ ప్రశ్నిస్తారు? పైసలు వచ్చేది వస్తాయి, వాళ్ళ బిజినెస్ నడతానయా లేదా అనేది పక్కన పెడదాం. కానీ ఈ ఎమ్మెల్యే నుంచి వెళ్ళి ముడుపులు అయితే ముడుతాయి, జేబులు నిండుతాయి, సూట్ కేసులు నిండుతాయి, బీరువాలు నిండుతాయి. ఇంకేం ప్రశ్నిస్తారు? పేదల తరపున పోరాటం చేసినటువంటి నాయకులు ఆ ఎమ్మెల్యేకు తొత్తులుగా ఉండి, అధికారులు ప్రజలకు న్యాయం చేస్తున్నటువంటి అధికారులు ఈ ఎమ్మెల్యేకు తొత్తుగా ఉండి ఏం చేస్తున్నారు? కాయాపన చేస్తూ
పైసలను దండుకుంటూ ప్రభుత్వానికి ఎనలేని మచ్చను తెస్తున్నారు. అవునా కాదా? దీనిపైన కాంగ్రెస్ సర్కారు కూడా స్పందించాలి. కాంగ్రెస్ పార్టీ అంటే ఈ సర్కార్ ఎందుకు స్పందించాలంటే ఇలాంటి నాయకుల వల్ల మచ్చ వస్తుంది. కాబట్టి ఇలాంటి నాయకుల పైన ఏదైతే పార్టీ కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అక్రమంగా దీనికి సంబంధించి బయటకు వెళ్లకుండా వాళ్ళ యొక్క హడావుడి నడిపించడం, ఇలాంటి ఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా చూసుకుంటే మంచిగుంటుంది. ఆ ఎమ్మెల్యే ఎవరో రానున్న తప్పకుండా తెలుస్తుంది. ఆ ఎమ్మెల్యే పైన తప్పకుండా చర్యలు తీసుకోవాలి. 20 లక్షల రూపాయలు అంటే ఆషామాష. ఒక పేదవాడు సంపాదించాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఆ 20 లక్షలు సంపాదించడానికి అతను ఉండడో అనారోగ్య పరిస్థితులు కూడా తెలియదు. కానీ అలాంటిది ప్రజాసేవ ముసుగులో ఇలాంటి దందాలకు పాల్పడుతున్నటువంటి చీప్ పొలిటీషియన్స్ మనకు అవసరమా? అలాంటి నాయకులను మనం గెలిపించుకున్నామా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ చీప్ పొలిటీషియన్స్కు మనం రానున్న రోజుల్లో బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ఈ డబ్బులతోటి మనల్నే కొందామని చూస్తారు. మనం డబ్బులకు ఆశపడి వాళ్ళకు ఓటేస్తాం. తప్పకుండా ఓటరు మహాశయులు కూడా ఆలోచించి ఓట్లను అమ్ముకోకుండా చేస్తే తప్పకుండా రాజ్యాంగబద్ధంగా మనకి ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు మనకు వస్తారు. ఇలా పైసలు దండుకునే వారు వాళ్ళు పైకే పోతారు, అంటే ఆస్తులు పెంచుకుంటూ పోతారు. మనం ఎందుకు ఈ ఆస్తు ఉన్న దాంట్లో సర్దు పెట్టుకొని అప్పుల పాలు తీర్చక ఊరేసుకొని మందు తాగి చచ్చిపోతున్న పరిస్థితి. సో వాళ్ళ పరిస్థితి అట్లా ఉన్నది, మన పరిస్థితి ఇట్లా ఉన్నది. ఈ ఎమ్మెల్యే పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రశ్నించేవారే కరువయ్యారని కూడా స్థానికులు లాభోదీపమంటున్నారు. మీరు ఎందుకే, మీకు బుద్ధి లేదా? ఆయన ఎందుకు దందా చేస్తున్నాడు? ఈయన ఇప్పుడు దందా చేస్తారు కావచ్చు, రానున్న రోజుల్లో ఆ దందా వల్ల మీకు చెడ్డ పరిస్థితి పేరొస్తే అధికారులకు పేరొస్తుంది. వీళ్ళకు 5 సంవత్సరాలు కావచ్చు, మీకు మంచి కొన్ని సంవత్సరాల వరకు మీ సర్వీస్ ఉంటుంది కదా. ఎందుకు మీరు యాది మరిచిట్ట చేస్తున్నారు? పైసలు చూడంగానే మీకు మొత్తం గాల్లో ఎగినట్టు అనిపించిందా? అధికారులు మీరు కూడా మారాలి. ఇలాంటి నాయకులకు తొత్తులుగా మారడం మానండి. ప్రజలకు సేవ చేసే భాగ్యం మీకు ప్రజలు కల్పించరు కానీ, కాబట్టి దాన్ని సత్వరంగా నిర్వర్తించే ప్రయత్నం చేయాలని కూడా మేము కోరుతున్నాం. సో ఇది ఎమ్మెల్యే తతంగం. ఎమ్మెల్యే ఇప్పటికైనా మానుకోవాలి. 20 లక్షల రూపాయలు ఆ దంద ఏదో మానుకుంటే ఆ ట్యాక్స్కి సంబంధించి కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చూస్తే బాగుంటుంది అని కూడా మేమైతే అభిప్రాయపడుతున్నాం. సో చూస్తూనే ఉండండి ప్రజానాడి. థ్యాంక్ యూ సో మచ్.